నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ బస్సులు నిలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదని బీజేపీ నాయకుడు వాసాల రమేష్ అన్నారు. బస్సులు ఆగకపోవడంతో మహిళలు, ఉద్యోగులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ బస్సులకు స్టాప్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పురస్కరించుకొని మరి కొత్తపల్లిలోని 18వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నేను మరి ప్రచారం కోసము ప్రజల వద్దకి, ఓటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేక రకాలుగా అనేక సమస్యలు వినియోగించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ హాల్టింగ్ లేదు. మరి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కార్పొరేషన్ ఆర్ఎం గారు, కరీంనగర్ ఆర్ఎం గారు ఆదేశించినప్పటికీ మరి బస్సు ఆగడం లేదు ఇక్కడ. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయని ప్రతి సమావేశంలో, ప్రతి కారణం దగ్గర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను గౌరవ రవాణా శాఖ మంత్రులు గారిని కోరేది ఏంటి అంటే, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులుగా ఉన్నారు. వారు గతంలో మేము కొత్తపల్లిలో మహిళలకి, మరి ముఖ్యంగా పురుషులకి కూడా, ప్రయాణికులు, ఈ కొత్తపల్లి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మరి ఇతర ప్రాంతాలకు, వరంగల్కి కానీ, హైదరాబాద్కి కానీ, నిజామాబాద్ లాంటి పట్టణాలకు కానీ మరి తమ తమ అవసరాల కోసం పోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్ హాల్టింగ్ కావాలని కోరుకున్నారు. కాబట్టి మేము గతంలో మరి గౌరవ మంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి మంత్రి గారు ఆ వినతి పత్రానికి స్పందించి తక్షణమే ఇక్కడ బస్సు ఆపించవలసిందిగా, ఎక్స్ప్రెస్ హాల్ట్ పెట్టవలసిందిగా సంబంధిత తన శాఖ, రవాణా శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తే మరి ఇక్కడ ఆర్ఎం గారు, కరీంనగర్ ఆర్ఎం గారు మాత్రం ఒక లెటర్ ఇచ్చినారు. ఇది 5/5/2025లో ఒక లెటర్ ఇచ్చినారు కరీంనగర్ ఆర్ఎం గారు. ఇది మా కరీంనగర్ రీజనల్ పరిధి లోపల ఉన్న ప్రతి బస్సు కూడా మరి ఇక్కడ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కొత్తపల్లిలో జరగాలని వారు ఆదేశం ఇచ్చినారు. కానీ కరీంనగర్ రీజన్ పరిధిలో ఇప్పుడు కరీంనగర్ 2 డిపో, హుజరాబాద్ డిపో, జగిత్యాల డిపో, కోరుట్ల డిపో, మెట్టుపల్లి డిపో, ఈ 5 డిపోల బస్సుల కోసం వాళ్ళ ఆర్ఎం గారు తన పరిధిలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ బస్సులు హాల్ట్ చేయాలని వాళ్ళ ఆదేశాలు ఈ రకంగా జారీ చేసినప్పటికీ మరి దీన్ని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఎవరు కూడా పాటించడం లేదు. అందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర్వులు నామమాత్రం అయిపోయినాయి. దీని ఉత్తర్వులో కూడా బలం లేకుండా అయిపోయింది. దీని విషయంగా అనేక మార్లు మేము మీరు ఉత్తరం ఇచ్చిన తర్వాత కూడా, ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ బస్సులు ఎందుకు ఆగడం లేదు అని మేము ప్రశ్నిస్తే, మాకి ఇన్స్ట్రక్షన్స్ లేవు, 141Dలో మెన్షన్ చేసినప్పుడే మేము ఆపుతాము కానీ లేకుంటే ఆపడానికి వీలు లేదు అని ఆ బస్సు సిబ్బంది, డ్రైవర్ గారి, కండక్టర్ గారు చెప్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం. 3వ వార్డుకు సంబంధించి 2వ బ్యాలెట్ బాక్సులకు కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వాదం. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పండి. మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఏ దద్దమ్మలాగా చదువు ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, క్లాత్ ప్యాకింగ్ చూడండి. అదో చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు చెప్పండి. ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి అప్ టు డేట్. అరే వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు అంటే మీరు సార్, అది వట్టిదే కావచ్చు. దీనికి ఏమైనా మార్కింగ్ ఇచ్చుకున్నారా? 3వ వార్డు గిట్ట మాకు తెలియాలని.
కామారెడ్డి జిల్లా కౌంటింగ్ కేంద్రం వద్ద కనీస వసతులు కల్పించడం లేదంటూ పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు. డిపిఆర్ఓ అధికారి నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించిన జర్నలిస్టులు. కౌంటింగ్ ప్రారంభమై గంటన్నర గడుస్తున్నా ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు. కౌంటింగ్ కేంద్రం వద్ద కనీస వసతులు కల్పించడం లేదంటూ అధికారుల నిర్లక్ష్యంపై ధర్నాకు దిగిన జర్నలిస్టులు. ఎందుకండి పంపేయండి, ప్రెస్ నోట్ రాసుకుంటాం. మీడియా అవసరం లేనప్పుడు కల్పించే వరకు మేము ఫోన్ చేస్తే ఫోన్ తిమ్మాపురం గ్రామంలో శివాలయం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4 పశువులు మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పశువుల దానాల్లో విషం కలిపి ఉన్నట్లు, అందుకే అవి మృతి చెందినట్లు స్థానికులలో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో తిమ్మాపురం గ్రామంలో సెక్షన్ 30 అమలు. అనంతరం మృతి చెందిన పశువులను జేడి డాక్టర్ సురేష్ బాబు, పశు వైద్యురాలు డాక్టర్ సుధా గంగామయి మాట్లాడుతూ, మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పశువులను పరిశీలించడం జరిగిందని, 3 గేదెలు 1 ఆవు మృతి చెందినవని, ఎలా మృతి చెందాయన్న విషయాన్ని పోస్ట్ మార్టం చేసి టెస్టులకు పంపిన తరువాత పూర్తి విషయాలు రావడం జరుగుతుందని తెలియజేశారు. మామూలుగా ఈ గేదెల కోసం ఇక్కడి నుంచి రావకలేదురా, ఇక్కడి నుంచి రావకలేదు. 10,000 పడితే ఎక్కడి నుంచి వస్తాడు. అండి ఇక్కడ ఈ రైతుకు చెందిన పశువుల్లో 3 గేదెలు 1 ఆవు చనిపోయినాయి అండి. ఉదయం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మెట్పల్లి పట్టణంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ముందుగా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సమావేశమై తమ సమస్యలపై చర్చించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రాజంపేట R&B బంగ్లా నుంచి పాత బస్టాండ్ వరకు ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ 4 రోడ్ల సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వాల్ రవికుమార్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఈ సికందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల అమలు ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత దెబ్బతింటాయని, తమ హక్కుల కోసం ప్రశ్నించే అవకాశమే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈరోజు పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో 29 చట్టాలు ఉంటే ఆ ఎన్నింటిని తొలగించేసి కేవలం 4 చట్టాలు మాత్రమే చేసింది. ఆ ఏంటంటే కేవలం కార్మిక సంక్షేమం కాకుండా పెట్టుబడిదారు వ్యవస్థకు వాళ్ళందరూ కూడా కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మేమందరం కూడా కార్మికులు కడుపు కొట్టద్దు, మాకందరూ కూడా న్యాయం చేయని చెప్పి ఈరోజు అందరూ రోడ్డెక్కినాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 4 చట్టాలు రద్దు చేసి పాత చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుర్పడి చెప్తానని చెప్పి R&B బంగ్లా నుంచి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ మానవహారం నిర్మించాం. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్న 29 కార్మిక చట్టాలను 4 కార్మిక చట్టాలకు కుదిరించడము, అలాగే కార్మికులకు హక్కులు రానికుండా, రాబోయే కాలంలో యూనియన్లు ఏర్పాటు చేయకుండా, హక్కులను సాధించుకోకుండా చేయడం ఇది దౌర్భాగ్యం. రాబోయే కాలంలో ఇవి మండు దించుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 13 ఫిబ్రవరి 2026 గురువారం నుండి 18 ఫిబ్రవరి 2026 బుధవారం వరకు శ్రీ ఉమా మందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామి వారి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగును. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి సందర్భంగా హాజరవు భక్తులు వారి నక్షత్రాలు జాతకరీత్యా తైలాభిషేకములు దర్శనం చేయించుకొని నువ్వుల నూనెతో తైలాభిషేకములు దర్శనం చేయించుకొనొచ్చు. వారి జాతక రీత్యా స్వామివారి కొల్లగురు కావున అందరూ భక్తులు గమనించి 14వ తారీఖున త్రయోదశి సందర్భంగా హాజరు కాగలందుకు కోరుచున్నాము. సదరు భక్తులందరికీ అన్నదాన ప్రసాదములు కూడా ఉన్నవి కావున గమనించి 14వ తారీఖు త్రయోదశి సందర్భంగా భక్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి చక్కటి ఏర్పాట్లు దేవస్థానం వారితే చేయబడి ఉన్నవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో ఉన్నటువంటి మందేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈ నెల 12 నుంచి 18 వరకు జరుగు వార్షిక కళ్యాణ మహోత్సవములు పురస్కరించుకుని మొదటి రోజు అంకురార్పణ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం మాజీ సర్పంచ్ మరియు మందపల్లి మాజీ చైర్మన్ అయిన చింతం కృష్ణ చేతుల మీదుగా శ్రీ ఉమా మందేశ్వర, ఉమా బ్రహ్మేశ్వర, ఉమా నాగేశ్వర స్వాములకు పట్టు వస్త్రాలు, ఆలయ అర్చకులకు దీక్షా వస్త్రములు సమర్పించారు. తరఫున అమ్మవారికి ఇక్కడ కార్యక్రమం చేసే మా అర్చక స్వాములకి కూడా ఉత్సవ విగ్రహానికి అందరికీ కూడా కలిపి మేము దీక్షా వస్త్రాలు ఇవ్వడం
మా పూర్వం ఆచారం. ఈ రోజు మేము ఇచ్చినతోటి స్టార్ట్ చేసి కళ్యాణం రోజున ప్రభుత్వం వారు ఇచ్చే దీక్షా వస్త్రాలను అవి తీసుకుని స్వీకరిస్తారు. పూర్వం ఈ ప్రభుత్వం వారు ఇవి లేనప్పుడు అవి కూడా పూర్వం నుంచి కూడా ఈ విధంగానే జరుగుతుంది. మధ్యలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అధికారుల చేత ప్రోటోకాల్లో చేస్తున్నారు. కానీ ముందు మాత్రం అర్ధరాత్రి రోజున దీక్షా వస్త్రాలతో మేము స్టార్ట్ చేస్తామండి. ఈ రోజు అంటే ఫస్ట్ నుంచి మీకు పురాతన నుంచి 1937లోనే మా తాతగారు దీన్ని చైర్మన్ చేశారు. అయ్యా 47లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. 53లో గోదావరి నది వచ్చిందండి ఊళ్ళోకి. అలాంటప్పుడు ఏం చేశారంటే విజయనగరం మహారాజా వారు పివిజి రాజు గారికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వదిలేస్తే మధ్యలో ఈ బేడా మండపం అంతా కూడా మా తాతగారు సూర్యమార్చులు బాగుంది, మన బెందులూరు భద్రం గారు వీళ్ళు కలిసి కట్టారు. తర్వాత ఎండోమెంట్స్ వారు వచ్చారు. ఈ పూర్వం నుంచి వచ్చి అర్చక స్వాములు ఐలూరు వారు ఎప్పుడు కూడా మొదటి నుంచి వేరే ఈ వెనకాల ఇచ్చిన భూములు కూడా ఈ గృహాలు ఈ భూములు కూడా వారు వీరికి సర్వీస్ చేసుకోవడానికి మాత్రం ఇచ్చిన భూములండి. వీళ్ళు అర్చకత్వం చేసుకుని ఆ భూములు చేసుకుని నివాసం ఉండడానికి చేశారు. వారు అప్పుడు చెప్పుడు ఉంది. ప్రభుత్వం వారు వచ్చాక కొద్దిగా తగినాయి. కానీ విజయనగరం మహారాజా వారు ఆడినప్పుడు వాళ్ళకి వాటా ఉండేదండి. 60 తీసుకుంటే 40 ఏళ్ళకి ఇచ్చినట్టు ఒప్పందం ఉండేదండి. అందుచేత ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చే కూడా డెవలప్మెంట్ అయింది బాగుంది. పూర్వం నుంచి ఏం జరుగుతుంది అదే వార్షికం. జలాతోరణాన్ని కూడా మేమే కట్టి ఇవ్వాలి. తర్వాత ఏమో 10 నవరాత్రులు అమ్మవారికి మేము చీరలు ఇవ్వాలి. ఉగాది రోజు మేము సంవత్సరాల రోజు కూడా నిలిచి అమ్మవారికి చీర ఇవ్వాలి. ఈ సాంప్రదాయాలన్నీ కూడా మా అర్చకురాలు శ్రీరామూర్తి గారు, వారి తండ్రి మన కృష్ణమూర్తి గారు పూర్వం నుంచి కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. చాలా అభివృద్ధి చెందింది. వచ్చే భక్తులు కూడా పెరిగారు. డిపార్ట్మెంట్ మా ఈఓ గారు వారి స్టాఫ్ సురేష్ బాబు వీళ్ళంతా కూడా బాగా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేసి బాగా కష్టపడ్డారు. అందుచేత దీనికి ఇంకా యాత్రికులు భక్తులు వచ్చే సౌకర్యాలు కూడా చూస్తున్నాం. కాబట్టి మీకు ఈ శివరాత్రి సందర్భంగా మీది ఏది ఛానల్ ఇది యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియదు. తొందరగా తీసుకుంటాను.